స్కామ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో గాలికి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం ఓఎంసీ కేసులో చెంచల్గూడ జైల్లో గాలి రిమాండ్ లో ఉన్నారు. పూర్తి వివరాలను కరెస్పాండెంట్ శర్మ అడిగి తెలుసుకుందాం. శర్మ, గాలి బెయిల్ స్కామ్ కేసులో కోర్టు తీర్పుపై మీ దగ్గరున్న పూర్తి సమాచారం ఏంటి? ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి ఈ సంవత్సరం మే 11న అప్పటి సిబిఐ జడ్జిగా ఉన్న పట్టాభిరామారావు బెయిల్ ను మంజూరు చేశారు. ఆ తర్వాత ఈ బెయిల్ లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. సుమారు 20 కోట్ల రూపాయల తారుమారు వ్యవహారం జరిగింది అనేటువంటి దానికి సంబంధించి పూర్తి విచారణ జరిపిన సిబిఐ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఏసీబీ కేసు నమోదు చేసి 2 ఛార్జ్ షీట్లను ఇప్పటికే దాఖలు చేసింది. అందులో గాలి జనార్దన్ రెడ్డి ఒక ఛార్జ్ షీట్ లో 7వ నిందితుడిగా ఉన్నాడు, మరో ఛార్జ్ షీట్ లో 9వ నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి హైకోర్టులో తన బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేశాడు, పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించిన తర్వాత ఇవాళ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం బెయిల్ స్కామ్ లో మాత్రమే గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఇంకా ఆయన ఇటు ఓఎంసీ కేసులోనూ కర్ణాటక సిబిఐ దర్యాప్తు జరుపుతున్న ఏఎంసీ కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నాడు. పీటీ వారెంట్ పైన ఏసీబీ దర్యాప్తు చేస్తున్నటువంటి బెయిల్ స్కామ్ కేసులో అతన్ని పీటీ వారెంట్ కింద హైదరాబాద్ కు బెంగళూరు నుంచి తరలించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. కానీ ఆయన ఇతర 2 కేసుల్లో ప్రధానమైనటువంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆ కేసుల్లో అతనికి బెయిల్ మంజూరు కానందున ప్రస్తుతం అతడు చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఈ బెయిల్ స్కామ్ లో అతనికి బెయిల్ మంజూరైనంత మాత్రాన అతడు విడుదలయ్యేటువంటి అవకాశం లేదు. స్వాతి, అంటే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పటికే ఏసీబీ 2 ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేసింది. గాలి బెయిల్ స్కామ్ వ్యవహారంలో కీలక వ్యక్తి ఇతన్ని కలిసినటువంటి వ్యక్తులకు తనకు బెయిల్ మంజూరు చేసేందుకు ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేయండి, తనకు బెయిల్ మంజూరు అయ్యే విధంగా చూడండి అంటూ ఆయనను ఆయనను కలిసినటువంటి వ్యక్తులతో చెప్పాడు అన్న దానికి సంబంధించి మాత్రమే ఏసీబీ తన ఛార్జ్ షీట్ లో కోర్టుకు సమర్పించినటువంటి ఛార్జ్ షీట్ లో అదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. 2 కేసులను కూడా 2 వేరు కేసులను ఏసీబీ నమోదు చేసి ఈ బెయిల్ స్కామ్ ను దర్యాప్తు చేసింది. ఒక కేసులో ఒక ఛార్జ్ షీట్ లో 7వ నిందితుడిగా గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, మరవ ఛార్జ్ షీట్ లో 9వ నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటి వరకు మాత్రం ఏసీబీ దర్యాప్తు జరిపినటువంటి గాలి బెయిల్ స్కామ్ పూర్తయినట్టే. ఇంకా ఫర్దర్ గా ఏమైనా సమాచారం వస్తే దాని ప్రకారం మళ్ళీ తమ దర్యాప్తు కొనసాగుతుంది అనేటువంటిది ఏసీబీ చెప్తున్నటువంటి మాట. కానీ ఇంకా దర్యాప్తులో భాగంగా సమాచారం లభిస్తే మరింత ముందుకు వెళ్తాం కాబట్టి ఇతనికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ హైకోర్టులో ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. కానీ గాలి జనార్దన్ రెడ్డి తరపు లాయర్ మాత్రం ఈ కేసు దర్యాప్తు పూర్తయింది, ఇప్పటికే ఈ కేసులో చాలా మంది వ్యక్తులకు బెయిల్ మంజూరైంది కాబట్టి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన ఇందులో సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం లేదు అన్న వాదనలకే హైకోర్టు మొగ్గు చూపుతూ అతనికి బెయిల్ మంజూరు చేసింది. స్వాతి, థ్యాంక్ యూ శర్మ.